ఇప్పుడు ప్రయాగ్లో జరుగుతుంది కదా మ్యామ్, ఆ వాటర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుందో అక్కడ మొత్తం కూడా సరౌండింగ్స్ విలేజెస్ కావచ్చు, అది ఎంతవరకు ఫ్లో ఉంటే అక్కడ మొత్తం కూడా మీరు చెప్పేవన్నీ ఉంటాయంటే అంత పవిత్రంగా ఉంటుందా? ఎక్కడైనా చేయొచ్చా? ఎక్కడైనా చేయొచ్చమ్మా పుష్కర స్నానం. మీరు త్రివేణి సంగమంలో స్నానం చేయాలనుకున్నప్పుడు సంగమ స్థానానికి వెళ్ళాలి. సంగమ స్థానానికి ఎప్పుడు వెళ్తాం మనము? త్రివేణి సంగమంలోనే స్నానం చేయాలనుకున్నాం. నదిను సముద్రము కలిసిన స్థానంలో స్నానం చేయాలనుకున్నప్పుడు ఆ సముద్రము నది దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అంతర్వాహినిగా ఇప్పుడు గోదావరి ఉంది, అంతర్వేది దగ్గర కలుస్తుంది సముద్రాన్ని. ఆ స్థానంలో వెళ్ళి చేయాలన్నప్పుడు చాలా ఉధృతిగా ఉంటుంది అక్కడ. మనం వెళ్తే చాలా మటుకు ఆపేస్తూ ఉంటారు, ఎందుకంటే సముద్రంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, ఇసుక చాలా లోతుగా ఉంటుంది. కానీ అదే నదీ స్నానంలో ఇసుక ఇంత ఉండదు, సముద్రంలో ఉన్నంత ఇసుక నదిలో ఉండదు. కాబట్టి మీకు ఏమవుతుంది, ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటారు మీరు. ఇక్కడ వెళ్ళినప్పుడు మీరు 3 నదుల సంగమంలో అయినా 2 నదుల సంగమంలో అయినా స్నానం చేసినా మీకు ఇబ్బంది ఉండదు. నాకు సంగమం అవసరం లేదు, నేను ముందుకు వెళ్ళి స్నానం చేస్తాను అని అంటే కూడా ముందుకు వెళ్ళి, అందరూ అక్కడే మునగాలనంటే అది సాధ్యం కాకపోవచ్చు. అందుకని తీరంలో నుంచుని ఆ స్థానాన్ని చూస్తూ అయినా కూడా స్నానం చేయొచ్చు. కుంభమేళ అనేది ఎందుకు వచ్చింది పేరు? ఇది మనకి అమృతం అనేది పూర్ణ కుంభంలో వచ్చింది. కుంభం అంటే ఏంటి? కుండ అనేది బంగారు కుండలో అమృతము ఉద్భవించింది క్షీరసాగర మదనంలో. ఈ క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కుండని ఎత్తుకుపోయింది ఎవరు? కాకి. మనం కాకినే ఇవాళ ప్రత్యేకంగా పూజ చేసి కాకికే మనం పిండ ప్రదానాలు చేసి పితృదేవతలకి అర్పిస్తూ ఉంటాం కదా. అయితే ఈ కాకే మనకి కొంత మేలు చేసింది కదా. 4 చోట్ల ఇది అమృతం పడకపోతే మనకి ఎక్కడదండి మేలు? ఈ కుంభమేళ ఎక్కడిది? అందుకని ఈ కుంభంలో తీసుకుని అది తిరిగింది కాబట్టి, అక్కడ నీళ్లు పడ్డాయి కాబట్టి మనం దానికి కుంభమేళ అని పేరు పెట్టాము. అయితే మన సృష్టి కూడా మొదలైంది ఒక కుంభం నుంచే, పూర్ణ కుంభం నుంచే సృష్టి కూడా మొదలైంది. ఈ సృష్టి మొదలవడానికి సృష్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని త్రిమూర్తులు తర్జన భర్జన పడుతున్న సమయంలో కుంభంలో విష్ణుమూర్తి, కుంభంలో పైన కొబ్బరికాయ పెడతాం కదా, ఆ కొబ్బరికాయలో శివుడు, బ్రహ్మేమో పూజ చేస్తూ నీళ్ళల్లో వదిలేశారు. అంతా జలమయం కదండి, ఇక్కడ నీళ్ళల్లో వదిలేశారు. ఆ కుంభం ఎక్కడ ఆగిపోతే అక్కడ నుంచి సృష్టి మొదలెట్టారు. అంటే మన సృష్టి కూడా మొదలైంది అక్కడ నుంచే, కుంభం నుంచే. అందుకని కుంభం అనేది ఎప్పుడు పూర్ణతని సిద్ధించుకుంది, ఆపాదించుకుంది. ఇది మట్టి నుంచి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది. మన శరీరం కూడా మట్టి నుంచి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది. మనం కూడా ఇవాళ రోజున పూర్ణ కుంభ ఆకారంలో ఉన్నాం. అంటే మనకి ప్రాణం ఉన్నంత మటుకు పూర్ణమైన కుంభమైన ఆకారంలో ఉన్నాం. మన లోపల ఉన్నవాడెవరు? విష్ణుమూర్తి. ఆ జలంలో కూర్చున్నవాడెవరు? విష్ణుమూర్తి. మన తలపైన ఉన్నవాడెవరు? మనకి త్రినేత్రం అంటాం కదా, శివుడు. ఎక్కడ మీరు వదిలేసేది లేదు ఎవరిని వదిలేసినా ఏంటి, మళ్ళీ మీరు పూజ చేయించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? బ్రాహ్మణుడి దగ్గరికి, బ్రహ్మే ఆయన. అలాగా మీకు మొత్తం మనకి ఈ సృష్టి యొక్క క్రియని బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. ఏది మన శరీరంలోనే ఉందమ్మా. అది ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు అనేది కాదు. ఆఖరికి స్త్రీయా, పురుషుడా, చిన్న పిల్లాడా, పెద్దవాడా, ముసలివాడా అనేది లేదు. ప్రతి ఒక్కడికి ప్రాణం ఉన్నంత మటుకు వీరు ముగ్గురు వాళ్ళతోటే ఉంటారు. ఫైనల్గా ప్రేక్షకుల కోసం ఈసారి వచ్చే కుంభమేళాకు సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా ఈసారి వచ్చే కుంభమేళాని మీరు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరూ ఖచ్చితంగా మీ పితృదేవతల్ని స్మరణ చేయండి. మీకు తెలిసిన వాళ్ళని కూడా ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు వచ్చుకుంటారులే, వాళ్ళు చేస్తారులే అని అనుకోకుండా వాళ్ళని కూడా స్మరణ చేసుకోండి. ఎవరికి ఎంతమందికి ఎక్కువగా మీరు తర్పణాలు వదలగలిగితే మీరు అంత పుణ్యాన్ని ఆపాదించుకుంటారు. అదే కాకుండా మన చుట్టూ అనేక క్రిమి కీటకాదులు మనల్ని తెలుసో తెలియకో చనిపోతూ ఉంటాయి. అలాంటి వాటిలన్నిటికీ, వృక్షజాతులకి, పశుపక్షాదులకి అన్నిటికీ తర్పణాల్ని వదలడం వల్ల మీకు వచ్చే పుణ్యము ఆఖరికి చిత్రగుప్తుడు కాదు ఎవ్వరూ లెక్కించలేరంట. అంతటి పుణ్యాన్ని ఆపాదించుకుంటారు. పుణ్యం వస్తే ఏం చేస్తాము అని అంటే కనుక వచ్చే జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ జన్మలో ఉన్న కష్టాన్ని మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి, ఒకసారి చూద్దాం వచ్చేసరికి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.